పవన్ కళ్యాణ్ ఒక పక్కన సీరియస్‌గా ఎందుకు రామారావు మీదన యాక్షన్ తీసుకున్నారు? ఏది అక్కడ కొవ్వూరు దగ్గర అంటే ఇప్పుడిప్పుడే అదుపు తప్పుతున్నారు. కూటమిలో మాటలు సూటిగా మాట్లాడచ్చు. తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడొచ్చు. ఈవెన్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా మాట్లాడచ్చు. బట్ తెలుగుదేశం యాక్షన్ తీసుకోలేదు. కానీ తను మాత్రం యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే కూటమిలో మిగతా పార్టీలు ఎలా చేయాలి, తెలుగుదేశం ఎట్లా చేయాలో కూడా నిరూపిస్తున్నారు ఆయన. అంటే గైడ్ చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే బాధ్యతగా ఉంటుంది. ఏదైతే అప్పుడు రామారావు మీద యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మరికొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. జనసేన నేత చిగిలిశెట్టట తాజాగా మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మేము అడుగుతాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు మీ వేలాది కోట్ల లక్షల కోట్ల ఆస్తులు మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ మాకు షేర్లు ఇమ్మని మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ షేర్లు మా జనసేన కార్యకర్తలకి పంచమని మేము అడుగుతున్నామా? లేదే, అనడం లేదే. బాలకృష్ణ గారు చిన్నలుడు వైజాగ్ గీతం మేము అడుగుతున్నామా? మా పార్టీకి అసలు ఇచ్చేయండి మీ గీతం యూనివర్సిటీ అని చెప్పేసి అడగడం లేదే. మురళీమోహన్ గారు మాజీ నేత, టీడీపీ నేత, ఆయన జైలు వ్యవస్థలు అడుగుతున్నాం మేమేమన్నా? అడగడం లేదే. ఇప్పుడు అమరావతిలో మాకేమన్నా ఒక 10,000 ఎకరాలు అడుగుతున్నామా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, మాకు సెంటు భూమి కాదు కొంత పంచం మేము పంచుకుంటాం అంటున్నామా? లేదే. ఎవడు సొమ్ము మేము అడగడం లేదే. ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతున్నాం మేము, మంత్రుల ఆస్తులు మేము అడుగుతున్నామా? టీడీపీ నేతల ఆస్తులు మేము అడుగుతున్నామా? అడిగేదేంటి? మేము న్యాయబద్ధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన ఓటాలు మేము అడుగుతున్నాం అంతే. మాకు న్యాయబద్ధంగా మాకు ఇవ్వండి. అధికారంలో మేము భాగమే. అధికారంలో కావడానికి మా నేత, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, మా జన సైనికులు కృషి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పనిచేశారు. మా పార్టీ సానుభూతి పనులు మీకు ఓట్లేశారు. ఇంతమంది కృషితో ఈరోజు ఏర్పడింది పార్టీ. 2019లో మీ ఓట్లు చూడండి, 2024 మీ ఓట్లు చూడండి, ఎంత వ్యత్యాసంలో చూడండి. ఎంతమంది కష్టపడితే ఈరోజు కూటమి ఇంత విజయం సాధించింది. అయితే ఇట్లాంటి మాటల్ని అంగీకరించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. యాక్షన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.